విశాఖపట్నం ఆడపడుచుగా నేను బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడే విశాఖపట్నం కూడా నేను ఎంపీని. ఆ రోజుల్లోనూ కూడా ఇక్కడ జిల్లా పరిషత్ మీటింగులకి, డిఆర్సీ మీటింగులకి, డిడిఆర్సీ మీటింగులకి వచ్చేదాన్ని. సో ఇక్కడ ఇష్యూస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో తాగునీటి గురించో, సాగునీటి గురించో, లేకపోతే సెంటర్లో సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ప్లాంట్స్ గురించనో ఏ వచ్చినా వాటన్నిటి గురించి దృష్టిలో పెట్టుకొని ఆ సందర్భాలు అనేకం దీనికి ఇక్కడ ఏవైతే ఉన్నాయో అనుగుణంగా 30 సంబంధించి ఇంకా పైగానే ఇష్యూస్ నేను రేస్ చేశాను విశాఖపట్నం సంబంధించి. అంతే నాకు ఎప్పుడు విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఒక కీలకమైన ప్రాంతంగా, నగరంగా దీన్ని గుర్తించి దీనికి అనేకమైన చేయాల్సిన బాధ్యత ఉందని అక్కడ ఆ విధంగానే వెళ్ళాను తప్పితే నేను ఎప్పుడు గిరిగేసుకొని ఈ ప్రాంతం ఇదే చేయాలని కాకుండా అటు శ్రీకాకుళంకి వచ్చినా ఇటు విశాఖపట్నంకి వచ్చినా ఖచ్చితంగా ఇది కావాలి చేయాలని చెప్పని నేను రేస్ చేస్తుండేదాన్ని. ఆ విధంగానే ఈ ప్రాంతానికి చేసినవి కూడా ఉన్నాయి. ఆ రోజు ఏదైతే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా తీసుకొని రావాలి విశాఖపట్నంకి అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పినప్పుడు దాని అప్గ్రేడేషన్తో పాటు దానికి అవసరమైన వాటిని గ్రాడ్యువల్గా పెంచడంతో పాటు ప్రత్యేకించి ఐఐఎం లాంటి దాన్ని కూడా 2010లో ఏదైతే రేస్ చేశానో అది ఈరోజు దానికి కావాల్సిన ఐఐఎంను కూడా ఇవాళ 450 కోట్లతో ఈరోజు గంభీరలోని పెట్టడం జరిగింది. దానికి అవసరమైన సైట్ దానికి అంతా కూడాను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దానికి అవకాశం కల్పించి ఇచ్చారు కాబట్టి వాటిని తీసుకురావడం. అట్లాగే మాకు గిరిజన యూనివర్సిటీ గురించి కూడా అలాగే రేస్ చేయడం జరిగింది. అది కూడా విజయనగరంలోని మరి ఖచ్చితంగా అది రావటం, దానికి అవసరమైన స్థలం అంతా కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేశారు. ఈఎస్ఐ కూడా హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ రావటం జరిగింది. అది దానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో దాన్ని క్లియరెన్స్ చేసి మనకు 2 కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళగలే సమర్థత ఉండాలి. ఇక్కడ ఇన్ టైంకి ఇవ్వగలిగేది ఉండాలి. ఇంకా విశాఖపట్నం సంబంధించింది ఒక్కటే కాకుండా మత్స్యకార ప్రాంతం ఇదంతా కూడా ఇక్కడ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఇక్కడ నుంచి మరి ఉన్న ఈ ప్రాంతం అంతటి కొన్ని ప్రత్యేకంగా మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు ఏదైతే ఫిషింగ్కి వెళ్తారో క్యాచ్ చేయడానికి ఆ సందర్భంలోని యూవీ రేస్ వల్ల వారి స్కిన్ కానీ వారి ఐస్ కానీ డ్యామేజ్ అయ్యి 50 years వచ్చేటప్పటికి ఒక డిసీజ్ లాంటిది వారికి ఏర్పడి అది చూడలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, అటువంటి వారికి ఇవాళ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలనేది పెట్టాను. వాళ్ళకి స్పెషల్ కార్డ్స్ అంటూ గుర్తింపు కార్డులు ఇవ్వటం. ఎందుకంటే ఆ దీంట్లో ఒక్కొక్కసారి మన బోర్డర్లు దాటి వేరే కంట్రీస్కి వెళ్ళిపోతుండేవారు. అలాంటప్పుడు వారు పడుతున్న ఇబ్బందులు అలాంటివి ఇది కేవలం మనకొక్కటే కాకుండా దేశమంతా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చేయించగలిగాం. అలాగే మన ప్రాంతంకి ఒకటేనే కాదు, స్టీల్ ప్లాంట్ దానిలో కూడా అదే అదే ఇప్పుడు దానికి నా క్వశ్చన్ అదే ఉంది యాక్చువల్లీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న పాయింట్లో ఎంతోమంది ప్రజలు వాళ్ళ స్థలాలని కూడా త్యాగం చేసిన సందర్భంలో ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేయడంలో మీ స్టాండ్ ఏంటి? యాక్చువల్లీ నిజంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కే కాకుండా విశాఖపట్నం ఉక్కు నగరం అని పిలిచి ఆ ప్లాంట్ వల్ల ఉక్కు నగరంగా ఇంతమంది త్యాగాల ఫలితం మీరే చెప్పారు. నిజంగా అది చాలా కుటుంబాలు ఆ రోజు బలిదానం కొని స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. దాన్ని ఒక స్టేజ్లో మినీరత్న నుంచి నవరత్న స్టేజ్కి దాన్ని తీసుకెళ్ళడానికి సందర్భం, ఆ సందర్భంలో ఏదైతే దానికి కావాల్సిన అలొకేషన్ క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ కానీ కోల్ మైన్స్ కానీ దానికి ఇవ్వాల్సిన సందర్భం, ఆ సందర్భంలో ఇవ్వాల్సిన దానికంటే తగ్గితే అక్కడ నష్టాల పరిధిలోకి వాటికి వెళ్తుంది. అటువంటి సమయంలో మా దక్షిణ భారతంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ దాన్ని మీరు ఇంకా పూర్తిగా ఎవరి సామర్థ్యం నెంబర్ 1 క్వాలిటీ వచ్చే స్టీల్ని తయారు చేసేది. మీరు దానికి ఇవ్వాల్సిన మీరు అలొకేషన్ ఇవ్వాలని అంటే ఒక పక్కనే దాని వెంటనే ఈ RINLలో పెట్టి రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్లో పెట్టి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు మన్మోహన్ సింగ్ గారు దానికి అవసరమైనది సుమారు 8,900 కోట్లు దానికి సంబంధించింది ఇచ్చి. నేను రీసెంట్గా వాళ్ళ ఎంప్లాయీస్ని కలిసానండి. కలిసినప్పుడు వాళ్ళకి శాలరీస్ కూడా 50% ఇస్తున్నారు, మా ఫ్యామిలీ గెట్ అని అవ్వడం కూడా కష్టం. నేను చెప్తున్నానమ్మా, నేను చెప్పిన నా టైంలో మీరు ఏం చేశారు అనే దానికి స్టీల్ ప్లాంట్ని ఆ సందర్భంగా ఆ స్టేజ్కి తీసుకొచ్చి ది బెస్ట్ స్టీల్గా ప్రొడక్ట్ అయిన దాని నుంచి 2021లో ఈరోజు బీజేపీ ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని పబ్లిక్ సెక్టార్లో ఉండేదాన్ని నడపాల్సిన ప్రభుత్వం. అటువంటిది ఈరోజు దాన్ని నిర్వీర్యం చేయడానికి అవసరమైన యాలికేషన్స్, క్యాప్టివ్ మైన్స్ కానీ కోల్ మైన్స్ కానీ వాటిని తగ్గించి ఈరోజు ఆ ఫర్నిస్ల తాలూకా వర్క్, మరి బ్లాస్ట్ ఫర్నిస్ల తాలూకా ఇబ్బందులు కూడా వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు కల్పించి ఈరోజు ఆ ప్రొడక్షన్ తగ్గించి దాని ద్వారా ఈవేళ దాన్ని అప్పుల దాంట్లో చూపించి దాన్ని వచ్చి ప్రైవేటైజ్ చేయడానికని వీళ్ళు పెట్టుకుని వెళ్తున్న పరిస్థితులు. ఇది కాదు కదా. దీన్ని ఈవేళ ఒక బాధ్యతగా వారు కూడా పబ్లిక్ సెక్టార్లో ఉన్న వాటన్నిటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఏ అయితే ఉత్తర భారతంలో ఉన్న వాటిని వీళ్ళు ఎలాగా వాటిని అందిస్తున్నారో దక్షిణ భారతం కూడా ఆ విధంగానే వీళ్ళు అందించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక దగ్గర ఒకలాగా ఈరోజు చూడవలసిన పరిస్థితులు రాకూడదు.